తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై గాంధీ భవన్లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో పాల్గొన్న సీఎం రేవంత్ మోదీ, కేసీఆర్ టార్గెట్గా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ పుట్టుకతోనే బీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని వ్యాఖ్యానించారు. 2002 వరకు మోదీ ఉన్నత వర్గాల్లో ఉండేవారని, గుజరాత్ సీఎం అయిన తర్వాత తన కులాన్ని బీసీలో కలిపారని చెప్పారు. అన్ని ఆధారాలతోనే తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు. మరోవైపు కేసీఆర్ కుటుంబంపైన విమర్శలు గుప్పించారు. తెలంగాణలో జీవించే హక్కు కేసీఆర్కు లేదన్నారు. కులగణన సర్వేలో కావాలనే పాల్గొనట్లేదని, లెక్కల్లో లేని వారిని సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్. 12 గంటలల్లా ఒక్కటే ఒక్క రోజు చంద్రశేఖరరావు కాకి లెక్కలు చెట్ల మీద ఇస్తరాకులు కుట్టినట్టు లెక్కలు కట్టి ఇదే పెద్ద బైబిల్, ఇదే ఖురాను, ఇదే భగవద్గీత, ఈ లెక్కనే కరెక్ట్ అని కాకి లెక్కలు చూపించండి. ఎస్సీ ఉపకులాలు 59 మంది. ఇన్నేళ్ల నుంచి ఆ లెక్క కరెక్ట్గా ఉంది. కానీ కాకి లెక్కల కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎస్సీ ఉపకులాలు 82 కులాలు అని తేల్చండు. ప్రభుత్వం దగ్గర అధికారికంగా డేటా ఉంది. ఇక ఆయన సక్కనైన లెక్క కడితే గిట్ల తేలింది. ఈ సొక్కమైన లెక్క తీసుకొచ్చి నా లెక్కనే ఇది కరెక్టు, నేను సత్యహరిచంద్రుని, ఆయన పోతా ఆయన వారసుడిగా నేను పుట్టినా, నా లెక్కకు ఈరోజు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన లెక్కకు పొత్తన లేదు, ఇది తీసి పక్కన పడేయండి అంటున్నాడు. నిజంగానే చంద్రశేఖరరావు దీన్ని అనాలి అంటే ఎప్పుడు ఆయనకు నైతిక హక్కు వస్తుందంటే ఆయన సమగ్ర కుటుంబ సర్వేతో పాటు ఈనాడు ప్రభుత్వం చేసిన కులగణనలో ఆయన కొడుకు, ఆయన అల్లుడు అందులో లెక్కలు రాపిస్తే ఆయన లెక్క గురించి మాట్లాడడానికి అధికారం ఉంది. అసలు తెలంగాణ సమాజంలో జీవించే హక్కే చంద్రశేఖరరావుకు లేదు. ఇప్పుడు 16 లక్షల పైగా జనాభా జనజీవన స్రవంతిలో లేరు. అందులో ముందు వరుసలో చంద్రశేఖరరావు, ఆ తర్వాత తారక రామారావు, ఆ తర్వాత హరీష్ రావు, ఆ తర్వాత పోచంపల్లి, నిన్న మొన్న గ్యాంబ్లింగ్ చేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, గ్యాంబ్లర్స్ అందరూ అందులోనే ఉండు. ఈ గ్యాంబ్లర్స్కి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ లెక్క తెలుస్తుంది. వాళ్ళ లెక్క తెలిస్తే పోయిన మంత్రివర్గంలో 4 ఆయింటోళ్ళు ఎట్లున్నారని మీరంతా మా బలైన వర్గాల సోదరులు అడుగుతారు, కడుగుతారు, వంగబెట్టి దంచుతారని లెక్క తెలియదని కుట్ర చేస్తుండు. చంద్రశేఖరరావు లాంటి వాళ్ళు తెలిసి బలిసి కావాలని ఈ లెక్కలకు రాలేదు. వస్తే సంచి బియ్యం వండితే వాళ్ళు తినంగా మిగులుతుంది, మొత్తం వాళ్ళ జాతి తిన్నా కూడా మిగతాళ్ళకి మిగులుతుంది, లెక్క తెలుస్తుంది. పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖరరావు, దయాకర్ రావు, హరీష్ రావు, తారక రామారావు, వినోద్ రావు, ఆ రావు, ఈ రావు, ఇన్ని పదవులు ఎట్లా అనుభవించిందని బీసీలు లెక్కలు అడుగుతారని, ఆ లెక్క తేల్తుందని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో వేసి గంగల కలపాలని కుట్ర చేస్తుండు. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం. ఆ పైన మా బలైన వర్గాల సోదరులకు, సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, చంద్రశేఖరరావు ఇంటి ముందల, హరీష్ రావు ఇంటి ముందల, తారక రామారావు ఇంటి ముందల మేలుకొలుపు డప్పు కొట్టండి. మేలుకొలుపు డప్పు కొట్టండి. వాళ్ళు లెక్కలకు రాకుంటున్నంత కాలం ఈ లెక్క తప్పని చెప్తారు. వాళ్ళని లైన్లో నించోబెట్టి లెక్కలకు తీసుకురండి, లెక్క కట్టండి. అప్పుడు లెక్క పూర్తిగా తేలుతుంది. లేకపోతే సామాజిక బహిష్కరణ అనే శిక్ష విధించండి వాళ్ళకు. ఇవాళ ఈ బలైన వర్గాల ఈ జనాభా లెక్కలల్లో కేసీఆర్ కుటుంబం నమోదు చేయించుకోకపోతే సామాజిక బహిష్కరణనే వాళ్ళకు శిక్ష. ఆ సామాజిక బహిష్కరణ చేయడానికి మీరు అందరు సిద్ధమా?